డాక్టర్ లక్ష్మీదేవి గారు రెడ్డి విమెన్స్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు. ఆవిడ అనేక సబ్జెక్ట్స్ మీద డాక్టరేట్ చేశారు. లాలో కూడా డాక్టరేటే. ఈ ఆడపిల్లల మీద అంటే ఆడపిల్ల గురించి, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పడే కష్టాలు కన్నీళ్ళు, పుట్టినప్పటి నుంచి ఏంటి, పుట్టక ముందు నుంచి, భూమి మీద పడక ముందు నుంచి ఆ పిల్ల పడే కష్టాలు, భూమి మీద రావడానికి, వచ్చిన తర్వాత ఆ పిల్ల పడే కష్టాలు, వీటన్నిటి మీద సోదాహరణంగా రీసెర్చ్ చేస్తున్నారు. మనం ఆవిడ్ని ఈ షోలో పిలవడానికి కారణం ఏంటంటే, బహుశా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ ఇష్యూ మీద ఆవిడ గొంతెత్తుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు అలిపెరగకుండా. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఆవిడ కన్న కళలకి, లేకపోతే ఆవిడ వర్క్ చేసే ఏరియాల్లోనూ ఒక నిర్దిష్టమైన మార్పుని తీసుకురావడానికి మీరు మనం కలిసి ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు అచీవ్. మేడం, దీంట్లో మనం జనరల్గా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్స్ గురించి మనం అనుకుంటా ఉన్నాం. మీరు అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఈ పాయింట్ కంటే ఈ మధ్య ఆడపిల్లల మీద అటాక్లు, దాడులు, ప్రేమతోటి విడాకులు, డౌరీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ముఖ్యంగా సమాజంలో అన్ని ఇష్యూస్ తీసుకుంటున్నాం, బట్ ఈ ఇష్యూ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య మరి ఆడపిల్లల మీద ప్రేమ పేరుతో దాడులు ఉంటాయి. ప్రేమిస్తావా, ప్రేమించవా, చంపేస్తా, యాసిడ్ పోస్తా, నరికేస్తా, అడ్డొచ్చిన మీ తల్లిదండ్రులు కూడా చంపేస్తా. అది మొన్న నుంచి అయింది. ఎందుకు కారణం? దాని కారణం ఏంటంటారు? మెయిన్ రీజన్ ఆడపిల్ల అంటే మన సమాజంలో ఉన్న ఒక అభిప్రాయం అండి. దాదాపుగా ప్రపంచం మొత్తంలో కూడా మనం జనాభా రీత్యా చూసుకుంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడపిల్లలు కూడా అంతమంది ఉన్నారు. అయితే గమ్మతైన అంశం ఏంటంటే, సెక్స్ ఆధారంగా మనం అంటే సోషియాలజీలోకి వచ్చేసరికి స్థరీకరణ అంటాం, స్ట్రాటిఫికేషన్ అంటాం. ఇద్దరికి వేర్వేరు అంతస్తుల్ని ఆపాదిస్తాం. మగవాళ్ళంటే గొప్పవాళ్ళు, ఆడపిల్లలంటే తక్కువ వాళ్ళు. ఎప్పుడైతే ఆడపిల్లలంటే తక్కువ వాళ్ళు అన్న అభిప్రాయం సమాజంలో బాగా ప్రబలంగా ఉంటుందో, మీరు ఇందాక అన్నారే, ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటావా, లేకపోతే యాసిడ్ పోసేస్తాను, లేదా మీ వాళ్ళందరినీ చంపేస్తాను అన్నట్లాంటి అతి క్రూరమైన దశలోకి వెళ్ళొచ్చు. లేదా ఇంట్లోనే ఉండి కూడా సూటిపోటు మాటలతో బాధ పెట్టడం కావచ్చు. లేదా నువ్వు ఆడపిల్లవి, నీకేమీ తెలియదు, నువ్వు నోరు మూసుకుని పడుండు అనే అభిప్రాయాన్ని చేతలలో, మాటలలో వ్యక్తం చేయడం కూడా కావచ్చు. ఇందులో ఏవైనా సరే ఇది ఒక పెద్ద రేంజ్. ఈ రేంజ్లో ఏ అంశమైనా సరే ఆడపిల్ల అంటే మగవాళ్ళకంటే తక్కువ అనే అభిప్రాయం, చులకన భావం. ఆఫ్టర్ ఆల్ మరి ఈ భావం ఎప్పుడు పోతుంది? ఈ భావం పోవాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది మైండ్ సెట్. మనకి ఎన్ని చట్టాలున్నా కూడా మనం సాధారణంగా లీగల్ ప్లూరలిజం అని మాట్లాడతామండి. చట్టం చెప్తుంది. మైండ్ సెట్ మారాలంటే ఒక సంస్థనో, లేకపోతే జ్యుడిషియరీనో, లేకపోతే అడ్మినిస్ట్రేషనో అది కాదు. మొత్తం అన్నింటికి కలిపి ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ కావాలి. ఎప్పుడైతే కోఆర్డినేటెడ్ అప్రోచ్ వస్తుందో అప్పుడు మైండ్ సెట్ మారుతుంది. ఎన్నాళ్ళు పడుతుంది? కొంచెం క్లిష్టమైన ప్రశ్న అండి. నాకేంటంటే మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల లోపలే, అంటే వారం అన్న పదాన్ని యూజ్ చేయకూడదు అనుకున్నాను, కానీ తప్పదు. వారంలో 7 రోజులు ఉన్నాయి. ఆ 7 రోజుల లోపల నేను చేయలేను కనుక కొన్ని వారాలలో ఖచ్చితంగా మార్పు రావాలి. మనం అనుకుంటే కనుక వారాలు కాదు సార్, ఒక రోజులో కూడా మార్పు రావాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎలా చేయటం, ఏంటి కారణం? దానికి కావాల్సింది అంటే చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ఏంటంటే అవేర్నెస్. మనం ఆలోచన పంథాలో తప్పుంది, మనం ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నాం అన్నది మొట్టమొదటి మనిషి గుర్తించాలి. గుర్తిస్తేనే కదండి నేను చేస్తున్న సరైంది అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అది అట్లాగే కొనసాగిస్తాడు. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ లాభం ఉండదు. అదేదో కాసేపు కాలక్షేపం కోసం చూడడమో వినడమో చేస్తాడు. కానీ ఇంకా మనం గట్టిగా చెప్తా వీళ్ళు ఇట్లాగే చెప్తుంటారులే, వీళ్ళకి అసలు ఏమీ పని లేదు అని మనల్ని తిట్టే అవకాశం ఉంది. అంచేత మనం మొట్టమొదటి తీసుకురావాల్సింది ఒక రకమైన అవేర్నెస్. ఎంత తొందరగా మనం అవేర్నెస్ని తీసుకురాగలిగితే అంత ఎక్కువగా మనం ఏదైతే ఆడపిల్లలంటే తక్కువ భావన కానీ, లేకపోతే వాళ్ళ హరాస్మెంట్ కానీ ఉండకూడదు అనుకుంటామో అది చాలా తొందరగా తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు నిన్న రాజమండ్రి కేసులో అనూష ఆ అమ్మాయి వెనకాల ఆ అమ్మాయి బొమ్మలు వేసి, వాళ్ళిద్దరు బొమ్మలు వేసి గోడల మీద వేసాడు, కంప్లైంట్ చేసి, వీళ్ళేమో కంప్లైంట్ చేశారు, అతను అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు, 3 నెలలు శిక్ష పడింది, మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ అమ్మాయి ఈ ఘాతుకానికి ముందు 10 రోజుల ముందు మళ్ళీ కంప్లైంట్ చేసి ఎవరో నాయకులు వచ్చేసి తీసుకెళ్ళారు. ఓకే, ఈ ఇష్యూలో ఏం చేయాలి? ఏం చేసి ఉండాల్సింది కనీసం? ఎందుకంటే
ఇవాళ వైపులో అండి కుత్బుల్లాపూర్లో ఎవరో అమ్మాయిని ఇలా చేస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, కేసు బుక్ చేశారు, అదే అరెస్ట్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఇంకో అమ్మాయి, మన లావణ్య, ఇలాగా ఉన్న ఇంకో 5, 10, 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత మాట్లాడదామా, చంపేస్తుంటే మాట్లాడదామా, చంపకుండా ఆపుదామా? చంపకుండానే ఆపాలండి. ఎలా ఆపుతాం? చంపకుండా ఆపాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు సాధారణంగా అంటే నేను పర్సనల్గా అనుకుంటున్నది ఏంటంటే మనం ఏదో సరే సర్ది చెప్తే అయిపోతుంది ప్రాబ్లం అనుకునే అప్రోచ్ మనది ఒకటి. మొట్టమొదటి మనం అదే పాటిస్తాం. అది పాటించి లోకల్గా ఉన్న బస్తీ లీడరో లేకపోతే మరెవరి చేతనో చెప్పిస్తాం. అయితే ఎక్కడైతే మనస్సులో భావన సక్రమంగా లేదో సర్ది చెప్పడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమీ అవ్వదు. రెండవది ఏం చేస్తామంటే సర్ది చెప్పడం వల్ల కాలేదంటే ఇమీడియట్గా పోలీస్ దగ్గరికి వెళ్తాం. మరి పోలీస్ దగ్గర కూడా మనకేమి న్యాయం జరగదు, మనం అనుకుంటున్న న్యాయం ఏదైతే ఉందో. ఎందుకంటే అది రొటీన్గా డెమోక్రటిక్ సెటప్లో బ్యూరోక్రటిక్ సెటప్లో అయ్యేది, కానీ వాళ్ళ నుంచి ఏ రకమైన లాభం కాదు. మూడవది ఏం చేస్తామంటే కోర్టు దాకా వెళ్తాం. కోర్టుది కూడా మీకు తెలుసు, రేపు కేసెస్లో రేపు చేసిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోమని తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఏంటంటే ఆడపిల్ల పైన ఏ రకమైన అన్యాయమైనా జరగనివ్వండి, దాన్ని మనం కప్పిపుచ్చుకోవాలి అన్న ధోరణి మనల్లో ఎంత లోతుగా పాతుకొని పోయిందంటే అది కూకటి వేళతో పరిగణించి వేయాల్సిందే, కానీ ఇంకో మార్గం లేదు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? సాధారణంగా ఇట్లాంటివన్నీ ఎట్లా అంటే కమ్యూనిటీ బేస్డ్ మనం చేయొచ్చు. ఒక కమ్యూనిటీని, అది చిన్న బస్తీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, లేకపోతే ఒక ఏరియా కావచ్చు, ఒక జోగ్రఫికల్ రీజియన్ కావచ్చు, ఆ రీజియన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అసలు తన పొరుగువాడి ఇంట్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించడం అనేది మామూలుగా ఎవరికి తెలియకుండా జరగదు. పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి, పక్కనున్న షాపుల వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైతే ఏడిపించడం ప్రారంభమైందో అప్పుడే ఆ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ప్రతి వ్యక్తి ఇది పౌరుడి కనీసపు బాధ్యత, నువ్వు ఇట్లా చేయడం సక్రమమైంది కాదు, దీనిపైన మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అనేది తెలియచెప్పాలి వాళ్ళకి. ఒకరోజు మాట, రెండో రోజు అది కొనసాగితే కనుక చేత కూడా కావాల్సిందే. సో అప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ, అప్పుడు మాత్రమే. ఎందుకంటే మనం ఇప్పుడు మాటలతో ఏమాత్రం కూడా లాభం లేదండి. మాటలు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నాము, చట్టాలు చేస్తూనే ఉన్నాము, లేకపోతే ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తూనే ఉన్నాము. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో 6 నెలల లోపల ఇచ్చిన డౌరీ అంతా మళ్ళీ ఆ అమ్మాయికి ఇచ్చేసేయాలి. ఒకవేళ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి పిల్లలకో తల్లిదండ్రులకో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలని ఒక ప్రొవిజన్ ఉంది. కానీ మరి నిజంగా ఇస్తారండి? ఇది మంచి పాయింట్, అదే తీసుకొచ్చారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అండి, అంటే డౌరీ అంటే కట్నం. అవునండి. కట్నం ఇవ్వటం తీసుకోవటం మీద మీ ఒపీనియన్ చెప్పండి. కట్నం అనేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకున్న పాపులర్ ఒపీనియన్, నేను లా చెప్పిన ఒపీనియన్ని కలగలిపి చేసేస్తున్నాం. ఒకప్పుడు మనకేంటంటే పెళ్ళంటే ఒక ఆనందమైన పండుగ. అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి. అంటే అమ్మాయికి వరుడి తరఫు వాళ్ళు ఇస్తే అమ్మాయి వాళ్ళు కూడా వరుడికి ఇచ్చేది ఒకటి ఉండేది. వరదక్షిణ అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా వచ్చింది. అయితే ఇవాళ మనకు అట్లా కాకుండా ఎక్స్పెక్ట్ చేయడం ప్రారంభమైంది. ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడంటే మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ పుట్టగానే ప్రారంభమవుతుందండి. మగపిల్లవాడంటే మరి ఆ అబ్బాయిని బాగా చదివించాలి, బాగా చదివించాలంటే డబ్బు కావాలి. డబ్బు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ముందర అమ్మాయి ఎవరైతే వస్తుందో ఈ ఇన్వెస్ట్మెంట్కి తగినంత కట్నం ఆ అమ్మాయికి తీసుకురావాలన్న అభిప్రాయాన్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పెంచి దాన్ని పెద్ద చేసుకుంటూ వస్తారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ చాలా పై లెవెల్లో ఉంటాయి. ఒకవేళ అమ్మాయి అట్లాంటి స్థితిలోంచి రాలేదనుకోండి, మరి ఇమీడియట్గా అయ్యో మేము ఇంత ఇన్వెస్ట్ చేసామే మా అబ్బాయి పైన ఈ అమ్మాయి తీసుకురాలేదు అన్న అభిప్రాయాన్ని మాటలలో చేతులలో వ్యక్తం చేస్తారు. ఇది పూర్తిగా మైండ్కి సంబంధించి మొదలవుతుంది. మీరు అన్నట్టుగా లాకి సంబంధించినంత కట్నం ఇవ్వటం తీసుకోవటం అన్నది నేరం అన్నారు కదా. అవునండి. దానికి ఏమైనా వేరే భాష్యాలు ఉన్నాయా? కట్నం అది ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఎంతసేపు చెప్పారు. అవునండి. కట్నం ఎక్స్పెక్టేషన్ కానీ, డిమాండ్ చేయటం కానీ, అడగటం కానీ, ఇంకోటి కానీ, కట్నం తీసుకోవటం నేరం, ఇవ్వటం నేరం. దాన్ని ఇవ్వమని కానీ తీసుకోమని కానీ ప్రోత్సహించడం కూడా నేరమే. ఈ నేరానికి 6 నెలల దాకా శిక్ష, కన్ను, ఫైన్ కూడా ఉందన్నారు. అవును. ఈ నేరం జరగకుండా, అంటే నేరం కదా, నేరాన్ని జరగకుండా ఆపచ్చా? ఖచ్చితంగా ఆపొచ్చండి. నేనైతే చాలా పాజిటివ్గా అనుకుంటాను ఆపొచ్చు అని చెప్పి. దానికి మనం చెప్పే భాష్యాలు వక్ర భాష్యాలు. ఈ వక్ర భాష్యాలు తగ్గించడానికి మనం చేయాలి. కట్నం అని ఏమంటామంటే ఇదిగో మా అమ్మాయికి మేము ఇచ్చుకుంటున్నాం, మా దగ్గర ఆస్తుంది మేము ఇచ్చుకుంటున్నాం అంటారు. నిజంగా మీరిచ్చిన ఆస్తి మీ అమ్మాయి దగ్గరే ఉంటుందా? ఏ తల్లిదండ్రులు అయినా సరే తమకు తాము ఆ ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసుకుంటారో అప్పుడు వాళ్ళలోనే ఆలోచన ప్రారంభమవుతుంది. ఇది కొంచెం టైం కన్స్యూమింగ్ ప్రాసెసే. అయితే నేను ఇచ్చిన ఆస్తి నా కూతురు దగ్గర ఉండదు, నేను ఇచ్చిన జవహరి ఏదైతే ఉందో, సొమ్ములు ఏదైతే ఉన్నాయో, బంగారం లాంటిది అనుకుందాం, అది ఆ అమ్మాయి దగ్గర ఉండదు. వాళ్ళ ఆడబడుచు పెళ్ళైతే కనుక ఆ అమ్మాయికి మళ్ళా పెట్టేస్తారు. మరి మీరు ఇచ్చిన ఆస్తి మీ అమ్మాయి దగ్గర లేదు కదా. రెండవ పాయింట్, తల్లిదండ్రులు తమకు తాము వేసుకోవాల్సింది, ముఖ్యంగా అమ్మాయికి సంబంధించినంత వరకు, మేము ఒకవేళ ఏదైనా ఆస్తి ఇస్తే కనుక దానిపైన అధికారం పూర్తిగా నా కూతురుదే ఉంటుందా?
చాలా సందర్భాల్లో కూతురిది ఉండదండి, అమ్మాయిది ఉండదు, అయిపోయింది, ఇచ్చేసారు, అయిపోయింది. అసలు తల్లిదండ్రులకి మొట్టమొదటి ఎట్లా ఉంటుందంటే, మన దేశంలో ఆ లెక్కన దాదాపు అన్ని దేశాల్లో కూడా ఒక కాంప్లెక్స్ ఉందండి, మ్యారేజ్ ఫ్యామిలీ కాంప్లెక్స్ అంటాం దాన్ని సోషలాజికల్ టర్మ్స్లో. అంటే కుటుంబం ఏర్పడాలంటే పెళ్లితో ముడిపడాలి. ఇక్కడ ఈ మ్యారేజ్ కాంప్లెక్స్ మూలంగా ఏమవుతుందంటే, పెళ్ళి అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అంటే ఇక్కడ నేను వేరే అభిప్రాయాల కోసం వెళ్ళటం లేదు, మనకు సాధారణంగా ఉన్న నమ్మకాల గురించి చెప్దామన్న ఉద్దేశంతో అన్న. పెళ్ళి అనేది ఖచ్చితంగా జరగాలి. సరే, ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు అనగానే కొంచెం ఎక్కువ అన్న అభిప్రాయం ఉంది కాబట్టి, సరే వాళ్ళకి లేటుగా పెళ్ళైనా పర్వాలేదు, అది మనమే చెప్పుకున్న ఒక వక్ర భాష్యం. మరి ఆడపిల్ల మాత్రం ఫలానా రకంగానే ఉండి తీరాలి అనే నమ్మకాలు మనకున్నాయి. మనం ఆ పాప పుట్టక మునుపు నుంచే అమ్మో ఆడపిల్ల పుడుతోందా, ఎంత కట్నం ఇవ్వాలో అన్న ఆలోచనతో తల్లి తండ్రి కూడా మొదలెడతారు. సాధ్యమైతే ఆ పిల్లని కడుపులోనే చంపేస్తారు, పుట్టిన తర్వాత డిప్రైవ్ చేస్తారు. ఆ తర్వాత ఏదో అమ్మాయి కాస్త ఆడపిల్లలు మామూలుగా మగవాళ్ళ కంటే గట్టివాళ్ళు. 48 ఏళ్ల క్రితం, అవునండి, ఇవన్నీ ఆలోచించి 48 ఏళ్ల క్రితం 61లో బాబు మీరు కట్నం ఇవ్వటం తీసుకోవటం నేరం అన్నారండి. నేరం అంటే తెలుగులో సాఫ్ట్గా ఉంటుంది, ఇట్స్ క్రైమ్ అన్నారు. దాన్ని చేసేవాడిని క్రిమినల్ అన్నారు. 48 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇంకా ఎందుకు? అందుకనే మనం చెప్పుకున్న భాష్యం అండి, కట్నం ఇవ్వడం తీసుకోవడం నేరం అని మనం అనుకోవట్లేదు కదండి, చట్టం చేసిన వాడు మాత్రం అనుకుంటున్నారు. కాదు, చట్టం చేశారు కాబట్టి చట్టాన్ని మీరు ఇందాక అన్నట్టుగా అవేర్నెస్ చేయించి వాళ్ళని శిక్షిస్తే వెల్ ఓకే. ఇంకా మనం ఎందుకంటే ఇక్కడి నుంచి ఏమైందంటే మనం ఇద్దరు ఇక్కడ కూర్చుని లేదా ఈ కార్యక్రమం చూసే వాళ్ళందరూ కూడా మనందరం వీళ్ళిద్దరు మంచివాళ్ళు, ఈ కార్యక్రమం నిర్వాహకులు మంచివాళ్ళు, చూసే మేము మంచివాళ్ళు, మిగతా సమాజం అంతా పాడైపోయింది అని అనుకుంటున్నారు. కాబట్టి మన దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం అనుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా కట్నం ఇవ్వటం తీసుకోవటం నేరం అని మనకు తెలిసిపోయింది. దానికి లింక్గా రూల్స్లో అంటే 85 మీకు తెలుసుగా, 85లో సెంట్రల్, 98లో స్టేట్ క్లాస్ రూల్స్ కూడా వచ్చాయి. 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నారు. ఎక్కువ ఖర్చు పెడితే కూడా నేరమే అని అన్నారు. సో ఈ ఎక్కువ ఖర్చు పెట్టడం అన్నది కూడా మనమే అనుకున్నాం. ఇప్పుడు అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఈ కొన్ని ఎపిసోడ్లలో కూడా అందరికీ అంటే నేను ప్రశ్న వేసుకుంటూ మనకు వచ్చిన గెస్ట్లను కూడా ప్రశ్న వేస్తున్నాను. 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటే అది నేరంతో కూడిన వివాహం, ఆ వివాహానికి నేను వెళ్ళకూడదు, వెడితే ఆ నేరాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అని నేను అనుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా అనుకోవటానికి ప్రయత్నించడానికి అవకాశం ఉందా? మనం ఖచ్చితంగా ఉందండి కదా. అలాగే అందులో గిఫ్ట్లు 200 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు, లిస్ట్ అవుట్ చేయాలి. 200 రూపాయల కంటే వాల్యూ ఎక్కువ ఉండకూడదు. అమ్మాయికి 75, అబ్బాయికి 75 అని ఉంది. 200 రూపాయల కంటే ఎక్కువ ఉన్నా, 75 కంటే ఎక్కువ వచ్చినా అవి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఇవ్వాలి అని ఉంది కదా. అవి కూడా ట్రెడిషనల్ గిఫ్ట్ అయితేనే అది కూడా ఆ మాట ఉపయోగించారు. నేను మళ్ళీ ట్రెడిషనల్ అంటే ఎందుకంటే ట్రెడిషనల్ వెళ్ళిపోతే లాయర్ లాగా లేదా లా చదువుకున్న డాక్టరేట్ లాగా వాట్ ఈస్ ట్రెడిషనల్ అంటాం, మళ్ళీ ఒకటి అంటామండి. అవును, నేనేం లేదు, నేను ఏ మాత్రం చదువులేని అనామకుల్లాగా నేను మాట్లాడతాను. నేరం అన్నారు, 200 అన్నారు, 75 అన్నారు, అంతే అర్థమైంది నాకు. ఎప్పుడైతే మళ్ళీ ట్రెడిషనల్ ఎవరైనా రావాలి, పైకి ఎదుగుతున్న కొద్దీ మేధావితనం వస్తున్న కొద్దీ ఈ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళిపోతున్నాయి. డెఫినేషన్ ఆఫ్ డౌరీ అంటున్నారు మనం. నేను ఇప్పుడు 200 అనుకున్నాను, నాకు ఆనందంగా ఉంది. ఇవన్నీ చెప్పేసరికి 10 ప్రోగ్రాంలు అయ్యేసరికి రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంటే మామూలుగా మనం పెళ్ళి కడితే మన ఆడబడుచు వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు 1000 రూపాయలు పట్టుచీర ఇంకోటి పెడతాం. ఇప్పుడు ఈ కార్యక్రమం బాగా పాపులర్ చేస్తే నేను ఇద్దామనుకున్నానయ్యా, ఇంటికి వచ్చి 1000 రూపాయలతో 10,000తో ఇచ్చి బాగా క్లోజ్ కదా ఇవ్వాలి, నువ్వు యూఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్, కానీ 200 కంటే ఎక్కువ ఇవ్వకూడదుట. ఒకవేళ పొరపాటున ఇచ్చినా కూడా ఆ గిఫ్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ పెడుతుంది, అందుచేత 200 లోపు గిఫ్టే తీసుకుంటాము అని మనం నిర్ణయం తీసుకోవచ్చా? ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాదండి, కొంతమంది ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెళ్లికి పిలిచినప్పుడు అంటే నేను వెళ్ళిన పెళ్లిలో నో గిఫ్ట్స్ అని రాస్తారు, జస్ట్ బుకే మాత్రమే తీసుకురండి, బుకే కాకపోతే తీసుకోమని కూడా అన్నారు. ఒక పెళ్లికి నేను హార్డ్లీ 1 month అదే కూడా కొంచెం తెలియక అంటే కొంచెం పాపం అది ఇది తెలిసి ఏంటిది వేస్ట్ అనుకుని ఇచ్చుంటారు. బుకే కూడా 200 లోపలే అన్నది తెలియదు, కానీ ఆ మాత్రమేనా చేశారు కదా అని ఒక రకంగా సంతోషం. ఎప్పుడు కూడా